ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేయాలి అనే ఉద్దేశం ఉందో, సో మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మన లెర్నింగ్ సెంటర్స్లో. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 31 వరకు కూడా ఉంది, వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీ అయితే మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, బట్ వితౌట్ లేట్ ఫీ మ్యాక్సిమం సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డిగ్రీకి సంబంధించి ఈ వీడియో. సో డిగ్రీ అనేది మనకి 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. అండ్ డిగ్రీలో మనకి బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటుంది. మినిమం 3 ఇయర్స్లో డిగ్రీ కంప్లీట్ చేయాలి, లేదంటే మ్యాక్సిమం 6 ఇయర్స్ ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ 3 ఇయర్స్లో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే రీఅడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ బ్యాక్లాగ్స్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక కూడా 6 ఇయర్స్ మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ 6 ఇయర్స్లో కూడా ఇంకా బ్యాక్లాగ్స్ ఉండి డిగ్రీ ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఇంకా 3 ఇయర్స్ రీఅడ్మిషన్ తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెంటనే రీఅడ్మిషన్ తీసుకుంటే 3 ఇయర్స్, ఇన్ కేస్ 2 ఇయర్స్ తర్వాత ఉంటే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఎంత క్విక్గా రీఅడ్మిషన్ తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇది నేను ఫ్రెషర్ రిజిస్ట్రేషన్ గురించి చెప్తున్నాను. మనకి ఫీ డీటెయిల్స్ అండ్ కోర్సెస్ అవైలబిలిటీ, సెమిస్టర్, అకాడమిక్ క్యాలెండర్ అన్నీ కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ లాగా అవైలబుల్గా ఉంది. ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని కమెంట్ చేయండి. ఐ విల్ సెండ్ ఇన్ గ్రూప్. ప్లీజ్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ ద లింక్. సో ఇక్కడ మనకి కోర్స్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇయర్ వేస్ట్ చేయకుండా ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేక్ యూటిలైజ్ దీస్ ఆపర్చునిటీస్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ కనుక ఉన్నా ఇక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేయండి అండ్ దే విల్ రీసాల్వ్ ఆల్ యువర్ క్వైరీస్.